पन्नगाशय वाहनाय नमः जलक्रीडां समासप्त गोपी वस्त्रापहारकाय नमः पुण्यश्लोकाय नमः तीर्थपादाय नमः दयानिधये नमः सर्वग्रहरूपिणे नमः परात्पराय नमः ओम श्री अनंत पद्मनाभ स्वामिने नमः ओम वीरु लक्ष्मी अनंत पद्मनाभ स्वामी 5000 సంవత్సరాల క్రితం స్వామివారు వేసినట్టుగా పురాణ ఆధారం ఇది శేషుని యొక్క తోక భాగం అని చెప్తుంది. శేషుని యొక్క శిరస్సు భాగం అంతా తిరుమలగా మారి మధ్య భాగం అంతా అహోబిలంగా మారి శేషుని యొక్క తోక భాగం శేషుని చివరి భాగం కనుక అనంతగిరి అని పేరు వచ్చింది. ఇది శేషుని అంత్యం కనుక అనంతగిరి అని పేరు. మనం గుట్ట పైన గుహలో ఉన్నాం సార్. విష్ణు పురాణం చెప్పబడుతుంది. ఇంకంతా కూడా ఈ క్షేత్రంలోని మార్కండేయ మహర్షుల వారు ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందిన తర్వాత అనంతగిరి క్షేత్రానికి వచ్చి స్వామివారి గురించి సుమారు 14,000 సంవత్సరం ఘోరంగా తపస్సు ఆచరిస్తే వారి తపస్సుకు వచ్చినటువంటి స్వామి కృష్ణావతారంలో వారికి దర్శనమిచ్చి ఇక్కడ అనంత పద్మనాభుడిగా శిలారూపి వెలిశారు. అంటే ప్రతిమా రూపం కానీ విగ్రహ రూపం ఎవరికో ఒక కొంత అప్పచెప్తుంటాడు స్వామి వాలంటీర్గా ప్రయత్నం. అలాంటి మన తరఫు నుంచి ఒక వాలంటీర్గా భగవంతుడు పంపించినటువంటి వాలంటీర్ అలాంటి వారికి భగవంతుడు అనంత దుఃఖనాశాయ అనంతమైనటువంటి దుఃఖం ఏదో రకంగా వస్తుందండి. రాజకీయ పరంగా మీకు అనేక సమస్యలు నేను చెప్పవలసిన అంత వారి కాదు. ఎందుకంటే మీరు వాటితో చెప్తున్న కొద్ది నాదే ధ్వంసం చేసిన క్యూరియస్ కొట్టిపోయింది నాదే ఇవన్నీ కూడా అనంత దుఃఖాలు. అంటే చెప్పుకోవడానికి రాదు, ఏం చెప్పుకోవాలి. సంసారికంగా తనకేం బాధ లేదు. పిల్లలు వచ్చుకున్నారు, భార్య వచ్చుకున్నారు, 2 అమ్మాయిలు యథార్థంగా ఉండడు. మన గురించి ఎందుకు ఆలోచించాలి, ఆయన గురించి ఆయన ఆలోచించి అయిపోతుంది. లేదు ప్రతి ఒక్కరి గురించి తన యొక్క సమస్యలు తీసుకొచ్చి ముందర పెట్టి ఇట్లయింది నేను చెప్పుకుంటూ వస్తుంటాడు. ప్రతి విషయం వింటూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ అలాంటప్పుడు మన గురించి మనం బాధపడుతుంటాం. మనం ఏం చెప్తామంటే భగవంతునికి అనంత ఫలద స్వామి నువ్వు అతనికి సమయానుకూలంగా బుద్ధిని ప్రసరణ చేస్తూ వారికి ఆ యొక్క ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించుకొని ఆ భగవంతుడు అయిపోయి అనంత పద్మనాభుని వేడుకుంటున్నాను. మళ్ళీ రండి, నాకే సంవత్సరంలో నేనున్న స్వామిని చెప్పండి. తప్పకుండా ఆ శేషుడి అంత్య భాగంలో శేషగిరిగా ఉన్నారు. జరిగి ఇక్కడి నుంచే ముచ్చుకున్న నది పుట్టి ఇక్కడి నుంచే మూసీ నదిని ప్రసిద్ధి అయింది. పూర్వం స్వరంగా ఉండేదండి. కాశీ వరకు మార్కాండేయుల వారు వెళ్ళిచ్చారు. క్రమేణా కలి ప్రారంభమైన తర్వాత స్వామివారిని అర్పిస్తే స్వయం గంగాయి అనంతగిరి క్షేత్రానికి రావడం కింద పుష్కరిణిగా వేసింది. కింద కోనేరుగా ఉంది స్వామివారి పుష్కరిణి. ఇక్కడ స్నానం చేస్తే గంగా స్నానం స్వామివారిని దర్శిస్తే